ప్రశాంత్ గెలవడానికి కారణం ఏంటంటే శివాజీ గారు పల్లవి ప్రశాంత్ ఈ రోజు విన్నర్ గా నిలిచాడా బిగ్ బాస్ 7th సీజన్ లో అంటే సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం అయితే మనం బిగ్ బాస్ సెట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఉంది, ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చారు చూడడానికి. సో అనుకున్నారా పల్లవి ప్రశాంత్ విన్ అవుతారని చెప్పేసి? మరి అసలు అంటే ఏ విధంగా గేమ్ ప్లే నడిచింది? శివాజీ అయితే విన్నర్ అవుతారని అనుకున్నారు, కానీ లాస్ట్ మూమెంట్ లో ప్రశాంత్ విన్ అయ్యాడు. మరి దీనికి ఒకసారి వాళ్ళ ఫ్యాన్స్ అయితే అడిగి తెలుసుకుందాం. హలో, నమస్తే. నమస్తే అండి. అనుకున్నారా పల్లవి ప్రశాంత్ విన్ అవుతారని చెప్పేసి? ఎక్స్పెక్ట్ చేశాం, అది చేశాం. పల్లవి ప్రశాంత్ కాకుండా ఎవ్వరు గెలవలేరు. ఆ ఆటలో ఏదైనా వేటది ఓ రేంజ్ పల్లవి ప్రశాంత్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. జై జవాన్ జై కిసాన్. రైతు బిడ్డ కాబట్టి గెలిపించారా, లేకపోతే అంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడా ప్రజల్లో శివాజీ విన్ అవుతారని చెప్పేసి మనం విన్నాం కదా? మైండ్ గేమ్ ఆడారు, బాగా ఆడారని చెప్పేసి విన్నారు కదా? మైండ్ గేమ్ అన్నా ఏదన్నా గేమ్స్ పరంగా పల్లవి ప్రశాంత్ ఒక వేట పరంగా ఆడాడు. అందుకే పల్లవి ప్రశాంత్ గెలిచాడు. దీనికి పల్లవి ప్రశాంత్ అర్హుడు. జై జవాన్ జై కిసాన్. మీరేం చెప్తారు? అనపుర గేట్ మొత్తం బగలేగాలిగా కప్పి బిగ్ బాస్ శివాజీకి అంటే శివాజీ ఆడిన అంటే గేమ్ వల్లే పల్లె ప్రశాంత్ విన్ అయ్యాడు అంటారా? లేదు, వాడు సొంతంగా వాడు ఆడండి. ఎవరు చెప్పిండు శివాజీ వల్ల ఆడినని? వాడు సొంతంగా వాడు ఆడండి, వాడు గెలిచినాడా? ఎవరి వల్ల ఆడలేడా? అర్థమైందా? ఫ్యాన్స్ వాడు ఇవ్వకుండా గేట్ ఉండదు కాదు, నెంబర్ 1 గేట్ పోతుంది ఆడికెళ్ళి. నెక్స్ట్ నిజంగా బిగ్ బాస్ అయితే తెలంగాణలో బిగ్ బాస్ మళ్ళీ ఉండదు. మన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ గెలిస్తేనే నెంబర్ 1 గా న్యాయంగా ఒక్క మాట ఎంత తిట్టినా పడ్డాడు, ఎదురుగా ఒక మాట అనలేదు. గేమ్ లో మనోడే ఫాస్ట్ ఉన్నాడు, మళ్ళా మాటలలో మనోడే ఫాస్ట్ ఉన్నాడు, ఒక గలీజ్ మాట రాలేదు. ఇక మనోడిని కాకుండా వేరేటోళ్ళకి ఇచ్చారనుకో నెక్స్ట్ 8 బిగ్ బాస్ రాదు, అది 100% రాదు. అది యావర్కి 10 lakhs ఇచ్చారు కదా, అనుకున్నారా తీసుకుంటారని చెప్పేసి? యావర్ గురించి ఏం చెప్తారు? ఎవరా క్యా అంటే ఊ అంటే క్యా అన్నాడు, వానికి ఏం తెలుసు నా బొంగు. లాస్ట్ మూమెంట్ లో అంటే అమ్మరు తనంతలో తాను ఫిట్ అయిపోయాడు కదా. ఆడిపోతే మెంటల్ నా కొడుకు, గానికి ఏం తెలుసమ్మా? ఆడిపోతే మెంటల్ ఆడు, ఆడు బీబీ ఆడిపోతే బీబీ ఆడు. గాని అప్పుడు చెక్క ఆడేంతరో అంత మన ముఖం గడ్డం తీస్తే వాడు సేమ్ చెక్క ఆడన్నా నయ్యం, ఇంకా మంచిగా స్పా బ్యాచ్ అని మాట్లాడుతున్నారు, అంటే స్పా బ్యాచ్ విన్ చేశారు అనుకుంటా. మరి ఏం చెప్తారు దీనికి? అర్థం కాలేదు నాకు. స్పా బ్యాచ్ విన్ అయిందంటూ కూడా మాట్లాడుతున్నారు బయట కొన్ని టాక్స్. మరి మీరు ఏం చెప్తారు? అన్ని ఫౌల్ గేమ్స్, రియల్ గా గేమ్ ఆడింది ఎవరు? వాళ్ళలో స్పై బ్యాచ్ అన్నట్టు స్పా బ్యాచ్ ఆడలేదు, అందుకే పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు. ఇది వాస్తవం, ఇదే వాస్తవం. శివాజీ మైండ్ గేమ్ ఆడే అంటే శివాజీ తీసుకున్న స్టాండ్ వల్లే పల్లవి ప్రశాంత్ ఈరోజు విన్ అయ్యారు అంటున్నారు. మరి మీరేం చెప్తారు? శివాజీ అన్న ఆల్మోస్ట్ పల్లవి ప్రశాంత్ అన్న విన్ అవ్వడానికి శివాజీ అన్న వెన్నుముక లాంటోడు. శివాజీ అన్న వెన్నుముక అంటే ప్రశాంత్ అన్న ఈ రోజు విన్నర్ గా ఉన్నాడంటే, పల్లవి ప్రశాంత్ అన్న ఈ రోజు విన్నర్ గా ఉన్నాడంటే శివాజీ అన్న 100% కారణం. అమర్దీప్ ఆల్మోస్ట్ పల్లవి ప్రశాంత్ అన్నను తొక్కేయాలని చూశాడు. అమర్దీప్ క్యాప్టెన్సీ కోసము నాన్న ప్రతి ఒక్కరిని ఏడ్చాడు, అడుక్కున్నాడు క్యాప్టెన్సీ కోసం. ఫైనల్ లో వాళ్ళు బాగా చూడలేక క్యాప్టెన్సీ ఇచ్చారు. అదే పల్లవి ప్రశాంత్ అన్న పోయిన ఫస్ట్ వీక్ క్యాప్టెన్సీ వచ్చారు. శివాజీ సాక్రిఫైస్ చేశారనుకోవచ్చా? లేదండి, సాక్రిఫైస్ ఏం లేదు, సపోర్ట్ అంతే. గేమ్ పరంగా అయితే పల్లవి ప్రశాంత్ బాగా ఆడాడు. శివాజీ గారు ఉన్నారు, వెన్నముగ్గా ఉన్నారు, ఆయన సపోర్ట్ వల్ల ఎక్కడ దాకా వచ్చాడు. ఆయన సపోర్ట్ లేకపోతే లాస్ట్ మూమెంట్ లో ఓటింగ్ అనేది మారిందంటారా? అంటే శివాజీ ఇంకా అమర్ కూడా టాప్ లోనే ఉంటాయి కదా ప్రశాంత్ తో పాటు. మీరు చూసారుగా ఓటింగ్ ఎవరు? పాపం ఒకటి చెప్పాల, పల్లవి ప్రశాంత్, అమర్దీప్ వీళ్ళందరూ సెలబ్రిటీలు. వాళ్ళు ఇప్పుడు ఏ సెలబ్రిటీకి ఫోన్ చేసినా ఒక లక్ష, ఫోన్ కొడితే 1,00,000 2 లక్షలు వస్తాయి. పల్లవి ప్రశాంత్ అంటే ఏంటంటే ఒక గరీబుడు, కూరగాయలు బతికి అమ్మిండు తెలుసా? కూరగాయలు కొత్తిమీర ప్రతి ఒక్కటి వ్యవసాయం చేసుకుంటే బతికిండు. అట్లాంటోని
కామెంట్స్ చేసుకుంటూ మనం చిన్న పరుసు పరుస్తే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. ఇప్పుడు నువ్వు పోతుంటే నీ వెనకకెళ్ళి ఒక పట్టుకుంటే నీకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఒక విషయం చెప్తున్నా, మనోని నువ్వు కేసుడు అది కరెక్ట్ కాదు తెలుసా. ఎంత గరీబోడు చెప్పు, ఒక గరీబోడు వస్తుండు ఫోన్ కలుస్తలేదు, అది ఏముంది ప్రలో ప్రశాంత్ ఫోన్ కలుస్తలేదు, ఎంతసార్లు ట్రై చేసినా కలుస్తలేదు. మీరు ఎక్కడి నుంచి వాళ్ళ ఊరు నుంచి వచ్చారు? నాది వాళ్ళ ఊరే, ఆ ఫ్రెండ్స్ ఓకే. వాళ్ళ పల్లె ప్రశాంత్ ఫ్రెండ్ నేను. ఇన్ని రోజులు ఎలా అనిపించింది, అంటే ప్రతి ఒక్కరి గేమ్ ఎలా అనిపించింది మీకు? సూపర్ అనిపించింది, మైండ్ బ్లోయింగ్. మా అన్న ఆడడం, పల్లె ప్రశాంత్ అన్న వచ్చిందంటే మామూలు విషయం కాదు. అది ఒక రైతు బిడ్డ, రైతు అంటే నాటేసి పొలం వేసి దున్ని పొలం నాటి ఆ ఎద్దులని మేపి అవన్నీ చేసి వచ్చిండు. అవన్నీ ఆలోచిస్తే మాత్రం మాట్లాడానికి అర్హతనే లేదు బిగ్ బాస్ లో ఎవరికి. ఓకేనా, బరాబర్ చెప్తున్నా. అవన్నీ చేసి మాట్లాడమని చూపిద్దాం. అప్పుడు ఏంది ఆయన ఏందని ప్రతి గేమ్ లో అన్నిట్లా గెలిచింది మా పల్లె ప్రశాంత్ అన్న గెలిచిండు. అవునా, శివాజీ అన్న సపోర్ట్ చేసిండు, పల్లె ప్రశాంత్ అన్న. అంటే శివాజీ గారికి తెలుసా పల్లె ప్రశాంత్ విన్ అవుతారని ముందుగానే గెస్ చేశారంటారా? బరాబర్ గెస్ చేసిండు, ఎందుకంటే ఆయన గేమ్ చూసిండు, మనోని గేమ్ చూసిండు. ఆ రైతు బిడ్డ మట్టి అడుగు ఆడబడ్డాకనే అర్థమైపోయింది మనోనికి. శివాజీ అన్న ఒకటే మాట, నువ్వు గెలుస్తావురా బాయ్, నీకు ఇస్తా, నాకు వచ్చినా సరే నీకు ఇస్తారా అన్నాడంటే ఆలోచన చేసుకోండి. ఆయన ఒక సినిమా ఇండస్ట్రీలో పెద్ద తోపులో ఉన్నాడు. ఆయన పెద్ద తోపు సినిమాలో ఉన్నాడు, అంటే సినిమాలో అన్నింటిలో ఉన్నాడు. అలాంటిది పల్లె ప్రశాంత్ ఏ సినిమాలో లేడు, ఏ షూటింగ్ లో ఏ దానిలో లేడు, చిన్న దానిలో లేడు. అలాంటిది మనోనికి ఇస్తా అన్నప్పుడు అర్థం చేసుకోవాలి మనం. ఓకేనా, చిన్న మామూలు విషయం కాదు అది. ఒక రైతు బిడ్డ ఇక్కడ వచ్చిందంటే ప్రతి ఒక్కడు మాత్రం సపోర్ట్ చేస్తాడు. కానీ మా పక్కలో మాట్లాడి కుక్కలు మొరినా అని చెప్పి మన అయితే బోబో అనడానికి మనకు మనోడు పులి డైరెక్ట్ కడిచేయడమే, లేకుంటే గొంతు మింగేసేయడమే, అలాంటివి ఉంటుంది. మింగేస్తాడు మనోడు, మింగేస్తాడు, డైరెక్ట్ చెప్తున్నా మింగేస్తాడు అంతే. అడుగు పెట్టినా అంటే అర్థమైపోయింది. అమర్ క్విట్ అయిపోవడానికి ఎట్లా చూడొచ్చు అంటే రవితేజ సినిమాలో ఆఫర్ అనగా నిలిపాడు కదా మరి. ఇప్పుడు ఇండస్ట్రీ అన్నాక ఆఫర్ ఇస్తూనే ఉంటారు. మామ పల్లె ప్రశాంత్ అమర్కి ముందే తెలుసా గెలవని చెప్పేసి, అందుకే క్విట్ అయిపోవడానికి అనుకోవచ్చా? అంతే. అమర్దీప్ అన్న ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు. గాడి నా కొడుకు దోస్తాడు, నువ్వు ఊకుంటావా? నువ్వు గాడి నా కొడుకు దోస్తాడా, నువ్వు ఊకుంటావు కదా. మామూడు ఏంటంటే సింహం, టైం వచ్చినప్పుడు ఆడుకుంటా, వాడు ఎగిరేస్తా, గాలి పీలి ఎగిరేస్తా, డైరెక్ట్ గొంతు పట్టి పీకేస్తాడు సాఫ్గా. మళ్ళీ ఏంటంటే మాట్లాడదు మనం చెప్తున్నా. మనోడు గెలిచి బెండకాయే మన పల్లె ప్రశాంత్ అన్న మొనకాయే దింపేస్తాడు. ఒక్క నిమిషం మహబూబ్ నగర్ మేడం. మహబూబ్ నగర్ ఈ రోజు రావడం జరిగిందా? ఈరోజు అమర్ గారు మావానికి పూతరేకులు ఎక్కడో తెగిపోయిండు. అమర్దీప్ అన్న మావాడు గెలపోతే మేము చేస్తాం ఉల్టా పుల్టా. అది మావాడు గెలవాలి, లేదా మేము చేస్తాం ఉల్టా పుల్టా. స్టూడియోని వికేసి రైతు చేసేస్తాం, దున్ని పాడేస్తాం, పొలాన్ని ఎద్దులు తెచ్చి దున్ని పాడేస్తాం. ఇప్పుడు వేస్తున్నా అన్నపూడియో స్టూడియోని పొలాన్ని చేసి దున్ని పడేస్తాం. ఓకేనా, రైతు పెట్టు కోసం గెలవాలంటే 9 ఎకరాలు గుంటూరు నుంచి వచ్చానండి. గుంటూరు నుంచి వచ్చానండి. పల్లె ప్రశాంత్ అంటే తన గేమ్ వల్ల విన్ అయ్యాడంటారా, లేకపోతే శివాజీ గారి సపోర్ట్ వల్ల విన్ అయ్యాడంటే ఏం
గురించి చెప్పండి. శివాజీ గారు అంటే సీనియర్ మోస్ట్ యాక్టర్ కాబట్టి ఆయన సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఆయన సపోర్ట్ ఇచ్చిన వల్ల ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఇంకా ఎన్ని వారాలు ఉండాలి. అమరులకు హిట్ అయిపోవడానికి ఎట్లా చూడొచ్చు మనం? అంటే అమరు మామూలుగా రవితేజ సినిమాలో ఆఫర్ ఇస్తా అని చెప్పారు. దానివల్ల అమర అందుకని ముందుగానే తెలుసా అంటే విన్నామా అనే ఒక కాన్ఫిడెన్స్ తో వెళ్ళిపోయాడు అంటారా? ఆ కాన్ఫిడెన్స్ అయితే ఆఫర్ ఇచ్చేసరికి రవితేజ అంటే ఇష్టం కదా, దానివల్ల ఆఫర్ ఇచ్చినా కూడా అంటే మన గేమ్ ని బట్టి తెలుస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది కాబట్టి సినిమా ఆఫర్ వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా బయటికి వెళ్ళిపోయాడు. లేదంటే గెలుస్తా అనే కాన్ఫిడెన్స్ అమర్దీప్ ఉంటే అక్కడే ఉండేవాడు. మామూడు భయపడి మామూడు ఆటకి భయపడి చుచ్చు పోసుకొని నా కొడుకు వెళ్ళిపోయింది కథ. కూడా తెలుసు మనోడు ఆడిన ఆటకి బెదిరుకొని వెళ్ళిపోయాడు. ఇంకా రెండో మాట ఉన్నాడు. వచ్చిన ఫస్ట్ ఏం ఆడాలను వాని గురించి కాకుండా నెక్స్ట్ ఏమని ఆడాడు ఇన్ని రోజులు ఎలా అనిపించింది? ఉల్టా పుల్టా పెట్టారు కదా, ఇన్ని రోజులు ఉల్టా పుల్టాగానే అనిపించింది. మాకు తెలిసింది మావాడు ముందే గ్యాంబ్లింగ్ చేసి మావాడు మైండ్ లో అర్థం చేసుకుంటూ ఇది ఉల్టా పాల్టా. అప్పటికి కూడా మేము ఒక వీడియో రిలీజ్ చేసినాం. ఉల్టా పాల్టా ఊట్ ఉల్టా పాల్టా ఊట్ అంటే అర్థమైంది తెలుసా మేడం? వెళ్ళిపోయారు. మధ్యలో లెక్కించిన మేము పట్టించుకోం. అమ్మ తెంగేసినప్పుడు తెంగేస్తాం. బరాబర్ ఎత్తున్నాం. ఫస్ట్ వీక్ లో అది గెలవడానికి అంతా ఆడుకున్న నాటకం. మావాడు 10 నిమిషాలు ఆలోచించి ఇది ఎర్రిపోకు అని చెప్పి మాట్లాడి అయ్యి ఫస్ట్ వీక్ లో పల్లవి ప్రశాంత్ అన్న వెళ్ళిన ఫస్ట్ వీక్ లోనే రతిక లవ్ ట్రాక్ చేసి అన్నని తొక్కేయాలని ఫస్ట్ వీక్ లోనే ప్రయత్నించింది. ఆమె ప్రయత్నానికి ఫలితంగా ఫస్ట్ ఎలిమినేట్ అయింది. అవును ఎలిమినేట్ అయింది. అయినా సరే ఓకే మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి కరెక్ట్ ఆడొచ్చు కదా. సెకండ్ అవకాశం వచ్చినప్పుడు రతిక యూజ్ చేసుకోవాలి కదా. అక్కడ ఎవరికి రాలేదు సెకండ్ అవకాశం. రతికకు వచ్చింది. వచ్చినప్పుడు గేమ్ మంచి ఆడి విన్నర్ అవ్వాలనే కాన్ఫిడెన్స్ ఆడాలి కదా. విన్నర్ అవ్వాలనే కాన్ఫిడెన్స్ ఆడితే అదే ప్రయత్నం ఉంటుండే. రెండోసారి కూడా వెళ్ళిపోయింది. అందుకనే పల్లవి ప్రశాంత్ అన్న స్టార్టింగ్ లో తొక్కేయాలని చూసిండు. పల్లె ప్రశాంత్ ఇన్ని రోజులు కంటెస్టెంట్స్ అందరూ పల్లె ప్రశాంత్ తొక్కేద్దామని చూసారా? హౌస్ లో ఉన్న అందరండి నేను చెప్పను, కొంతమంది తొక్కేయాలని చూసారు. ఆల్మోస్ట్ స్టార్టింగ్ లో అందరూ అనుకున్నారు శివాజీ అన్న కాదు మిగతా వాళ్ళందరూ తొక్కేయాలనుకున్నారు. నాకు నచ్చనిది బిగ్ బాస్ లో నాకు నచ్చనిది